మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనము ఆహారం గురించి ఆలోచించినాము, శరీరం గురించి కూడా ఆలోచించినాం. ఈశ్వరుడు ఈ శరీరాన్ని అనేక నామాలతో సంబోధించి దానిలో ఉన్న అనేక విధాల మహత్వాన్ని ప్రకటించినాడు. దీన్ని బ్రహ్మపురి అని, దేవపురి అని, అయోధ్య అని తెలపడంతో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. బ్రహ్మపురి అంటే ఆత్మ లోపల ఆత్మ బయట ఉంటాడు కాబట్టి బ్రహ్మపురి. బ్రహ్మతో పూర్ణమైంది కాబట్టి బ్రహ్మపురి. దేవపురి అంటే దేవతలు అంటే ఇంద్రియాలు, 11 ఇంద్రియాలు, వాటితో ఈ శరీరం కలిసి ఉన్నది కాబట్టి దాన్ని దేవపురి అన్నారు. అయితే ఇది దేవపురి, దీంట్లో దేవతలు ఉంటారు. దేవతలు 2 విధాలు. ఒకటేమో పవిత్రమైన భావాలు, రెండోది ఇంద్రియాలు. అయితే ఈ శరీరానికి ఆధారము ఆహారము. ఆహారము శరీరము, శరీరము ఆహారమే. ఆహారము శరీరానికి మూలం. అయితే ఆ ఆహారము ఎటువంటిది అవసరము, ఎటువంటిది అనవసరము, ఎటువంటిది ఉపాదేయము, ఎటువంటిది అనుపాదేయము, ఎటువంటిది లాభకరము, ఎటువంటిది హితకరము, ఎటువంటిది హానికరము, అహితకరం. ప్రతి వ్యక్తి నేను ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, రోగాలు రాకూడదు, చాలా కాలం జీవించాలని సామాన్య కోరికలు ఉంటాయి మనుషుల్లో. అయితే దానికి ఆహారం గురించి ఆలోచించవలసిన అవసరం. ఇప్పుడు అనేక రకాలుగా గోడలు నిర్మిస్తున్నారు. ఒకటి మట్టి గోడలు, రెండోది శిలాచరణతో ఇసుక కలిసి ఉంటుంది, దాన్ని సిమెంట్ ఇటుకలు అంటారు, అదొకటి. ఆ తర్వాత మట్టి ఇటుకలు, ఆ తర్వాత మట్టి లేకుండా శిలాచూర్ణంతో చేసిన ఇటుకలు. అయితే శిలాచూర్ణం ఇసుక కలిపి చేసిన ఇటుకలు తేలికగా ఉంటాయి, దాంట్లో మధ్యలో ఛిద్రాలు ఉంటాయి కాబట్టి ఆ ఇటుకను నీళ్ళలో వేసేసి అది మునగదు. అయితే ఎంత గట్టి ఇటుక అయితే అంత చాలా కాలం వరకు, అంత దీర్ఘకాలం వరకు గోడలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది. అదేవిధంగా మన శరీరము గోడకు ఇటుకలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఇవి ఆహారం. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం. మనకు 2 విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది. ఒకటి శరీరానికి ఆరోగ్యం ఉండడానికి అవసరం, దాన్ని శరీర శాస్త్రం పేర్కొంటుంది. రెండోది సంతోషము, ఆనందము, పుణ్యము లభించడానికి అవసరమైంది, సంపాదించడానికి అవసరమైన శరీరము, అది ఈశ్వరుని ద్వారా చెప్పబడుతుంది, ధర్మశాస్త్రం ద్వారా చెప్పబడుతుంది. అంటే ధర్మశాస్త్రము శరీర శాస్త్రం ద్వారా విధించబడిన భోజన పదార్థాలను స్వీకరించాలి. కేవలం ధర్మశాస్త్రం ద్వారా చెప్పినవి సరిపోవు, కేవలము శరీర శాస్త్రం ద్వారా చెప్పబడినవి సరిపోవు. శరీర శాస్త్రం ద్వారా చెప్పబడిన పదార్థాలను కనుక తీసుకుంటే మనకు మనసులో బాధ, దుఃఖము, అల్పాయుష్యం కావచ్చు. కేవలము ధర్మశాస్త్రం ద్వారా చెప్పినట్టు కనుక తీసుకుంటే శరీరం బలిష్టం కాకపోవచ్చు, రోగరహితం కాకపోవచ్చు. కాబట్టి మనం ఆహారాన్ని మొట్టమొదలు 2 విధాలుగా పరిశీలించాలి, ఆలోచించాలి. ధర్మశాస్త్రానికి అనుకూలంగా, రెండోది శరీర శాస్త్రానికి అనుకూలంగా. అయితే
ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, సామాన్యం మనకి ఇది. కానీ ఆయుర్వేద శాస్త్రము ఇది సామాన్యం అనడం లేదు, దీన్ని చాలా విశిష్టంగా పేర్కొంటుంది. ఏ విధంగా అంటే ఈ మన శరీరాన్ని ఒక యజ్ఞంగా పోల్చింది. శరీరము యజ్ఞము, దాంట్లో యజ్ఞకుండము, దాంట్లో అగ్ని ఉంటుంది. శరీరం యజ్ఞకుండము, మరి అగ్ని ఏమిటిదంటే జ్వఠర అగ్ని. ఆవుతులు ఏమిటంటే అన్న పదార్థాలు. ఇది ఆయుర్వేదం ద్వారా, చరక శాస్త్రం ద్వారా చెప్పబడిన యజ్ఞము. దీన్ని మన అనేక శాస్త్రాలు యజ్ఞం అని కూడా అన్నారు, ఇంకొక విధంగా కూడా యజ్ఞం అన్నారు. అదేవిధంగా అంటే స్త్రీ శరీరము అగ్నికుండము, హవనకుండము. దాంట్లో సమిధలు శుక్రము, ఆ తర్వాత రజస్సు. సకాలానికి ఉత్పన్నమవుతుంది శరీరం. స్త్రీ పురుషులు సంతానం కొరకు కలిసినప్పుడు అది ఒక యజ్ఞకర్మ అని అన్నారు శాస్త్రాల్లో, ఉపనిషత్తులో, అనేక గ్రంథాల్లో, ఆర్ష గ్రంథాల్లో. అది కేవలము కామవాసన పూర్తి కొరకు కాదు. మన దేశంలో, మన పరంపరలో, మన సంస్కృతిలో, మన శాస్త్రాల్లో స్త్రీ పురుషుల కలయిక, స్త్రీ పురుషుల సహవాసము కేవలము శారీరక సుఖం కొరకని కాదు, ఒప్పుకోలేదు దాన్ని. మన లక్ష్యం చాలా పెద్దది. మన లక్ష్యము ధర్మపూర్వకంగా జీవిస్తూ మోక్షాన్ని సంపాదించడం. అయితే ఆ విధంగా శరీరాన్ని ఒక విధంగా స్త్రీ పురుషుల కలయికను అగ్నిహోత్రంగా భావించి చెప్పినారు. ఎంత పవిత్ర కర్మను మీరు ఆలోచించండి. ఇది మన దేశంలో వేదాలు శాస్త్రాలు తప్ప ఎక్కడ లేదు. ఇంత ఉత్కృష్టమైన మన సంస్కృతి, మన దేశము, మన సభ్యత, మన జీవితము, మన లక్ష్యము, మన పరంపరలో ఉన్నతమైనవి. ఆ భోజనాన్ని కూడా అదేవిధంగా పేర్కొన్నారు. అయితే మనము దీన్ని దేవపురి అంటున్నాము, అయోధ్య అంటున్నాం. దేవపురి అంటే దీంట్లో దేవతలు 11 దేవతలు నివసిస్తాయి, 11 ఇంద్రియాలు. ఆ తర్వాత పవిత్రమైన భావాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే భగవంతుడు కూడా ఆత్మలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. కాబట్టి దీన్ని దేవపురి అనొచ్చు మనం. బ్రహ్మపురి, దేవపురి. అయితే భగవంతుడు పవిత్రము. భగవంతుడు సమస్త ప్రాణుల హితం కోరుతాడు, సమస్త ప్రాణులకు హితమే చేస్తాడు, హితమే ఆలోచిస్తాడు. అయితే ఆ విధంగా మనము ఏ ప్రాణికి అపకారం కలగకుండా, ఏ ప్రాణికి బాధ కలగకుండా ఆహార పదార్థాలను సంపాదించాలి. ఏ ప్రాణికి అపకారం కలగకుండా ఆహార పదార్థాలను సేవించాలి. ఇది మన ఆయుర్వేదం పేర్కొంటుంది. వేదానికి అనుకూలమైన ఆయుర్వేదం. ఆ తర్వాత అయోధ్య అంటే దీన్ని జయించడానికి వీలైనది, ఓడిపోనిది అని అర్థం. అంటే మనం సరి అయిన ఆహారం తీసుకోకపోతే, శరీర విజ్ఞానానికి అనుకూలంగా, ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఆహారం తీసుకోకపోతే శరీరంలో రోగాలు వస్తాయి. ఆ రోగాలు జీవితాన్ని పాడు చేస్తాయి. అయితే ఆ రోగాల ద్వారా శరీరం ఓడిపోతుంది. దాన్ని యోధ్య అంటారు. కానీ శరీరం అయోధ్య అంటే రోగాల నుండి, రోగాల వలన ఓడిపోకూడదు. అంటే శారీరక, మానసిక 2 రకాల రోగాలు రాకూడదు అని అర్థం దీనికి. అయితే మనము ఆహారాన్ని ఆ విధంగా స్వీకరించాలి. ఆహారము మన జీవితానికి అన్నిటికంటే ప్రధానమైంది. మనము ఆహారం లేకుండా జీవించలేము. అయితే జీవించడానికి ఆధారమైంది ఆహారం. కాబట్టి ఆహారం గురించి మనం చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ఈనాటి చదువులలో, ఈనాటి విద్యలో, ఈనాటి పదవులలో, ఈనాటి గుర్తింపులో, సమాజంలో కూడా ఎక్కడ కూడా మన శరీరానికి ఇంత ఉపయోగకరమైన ఆహారం గురించి చెప్పడం లేదు. దాని గురించి పరిశీలన లేదు, దాని గురించి అనుసరణ లేదు, దాని గురించి పథకాలు లేవు, ఏమి లేదు దానికి.
ఇంతకంటే చీకటి, ఇంతకంటే అజ్ఞానం ఎక్కడ ఉండదు. అయితే ఈనాడు మన దేశంలో ఆహారము ఒక 1000 ఏళ్ళ క్రితము, 1400 ఏళ్ళ క్రితము, మహమ్మదులు రాకపూర్వము శుద్ధమైన ఆహారంగా ఉండే. ఆ తర్వాత క్రమంగా విదేశీయుల సహవాసం వలన అశుద్ధంగా మారిపోయింది, అపవిత్రంగా మారిపోయింది. ఇక ఆంగ్లేయుల సమయం వచ్చిన తర్వాత ఇక దాన్ని చెప్పడానికి వెళ్ళలేదు. అదొక ఆహారం కాదు, అదొక చెత్త కుండి, అంతగా మారిపోయింది. అయితే మన శరీరము ఎటువంటి ఆహారం తీసుకోవాలనో దాంట్లో తెలుసుకోవాలి. ఒకటి భక్ష్యము, ఒకటి అభక్ష్యం. అంటే ఒకటి శరీరానికి తినవలసినది, ఇంకొకటి తినకూడదు. నేను తినకూడని పదార్థాల గురించి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాను. తినకూడని పదార్థాలు, తాగకూడని పదార్థాలు అవి మద్యము, ఆ తర్వాత కళ్ళు, సారా, కోకోకోలా, పెప్సికోలా, ఇటువంటి అన్నీ అపేయ పదార్థాలు. ఇక ఇప్పుడు బయట మనకు పాల పేరుతో లభిస్తున్న ఈ పదార్థం కూడా పేయం కాదు అది. అయితే ఇటువంటి మత్తు పదార్థాలు సేవించడం వలన శరీరం వికృతమవుతుంది ఒకటి. రెండోది మనసు కూడా అపవిత్రమైపోతుంది. ఇంద్రియాలకు లోబడిన వాళ్ళం అయిపోతాం. శరీరానికి రోగాలు సంభవిస్తాయి. శరీరానికి రోగాలు సంభవించకుండా మనసు అపవిత్రం కాకుండా ఉండడానికి ఇటువంటి మద్య పదార్థాలు తీసుకోకూడదు. రెండోది మాంసము. అది పశువుల మాంసం కావచ్చు, మేకల మాంసము, కోడి మాంసము, చేపల ఏమైనా కావచ్చు, మాంసము అది మాంసము అగ్రాహ్యం. అది హింస లేకుండా లభించడానికి వీల్లేదు. కాబట్టి వీటిని త్యాజ్యంగా భావించాలి. రెండవది మనకు ఉప్పు, కారము, చింతపండు ఇవన్నీ త్యాజ్యాలు. అవి ఔషధాలు. ఎవరికి ఉప్పు అవసరమో వారు తీసుకోవాలి, ఎవరికి కారం అవసరమో వారు తీసుకోవాలి, ఎవరికి చింతపండు అవసరమో వారు తీసుకోవాలి. కానీ సామాన్యంగా దైనిక ఆహార పదార్థాల రూపంలో ఉప్పును, కారాన్ని, చింతపండుని వీటిని తీసుకోవడానికి వీల్లేదు. ఇదే విధంగా చాలా పదార్థాలు. వాటిని అన్నిటిని ఛాయ్ అంటే, కాఫీ అంటే ఇవన్నీ అపేయ పదార్థాలు. అనేక రకాలుగా ఈనాడు తాగుతున్నారు, అనేక రకాలుగా తింటున్నారు. ఇవన్నీ మనిషిని శరీరానికి చెడుపు చేస్తాయి. మనుషుడు హింస ద్వారా ఇతరులను హింసించి, ఇతరులను బాధపెట్టి, ఇతరులకు హాని కలిగించి ఏ పదార్థాలు స్వీకరిస్తాడో, ఏ పదార్థాలు సేకరిస్తాడో, సంపాదిస్తాడో వాటిని స్వీకరించడం వలన ఆరోగ్యం చెడిపోతుంది, మనసు అపవిత్రమైపోతుంది. కాబట్టి అభక్ష్య పదార్థాలు, అపేయ పదార్థాలు వదిలివేయాలి, వాటిని స్వీకరించకూడదు. చాలామంది అంటుంటారు చలి ప్రదేశంలో, ఉదాహరణ కొరకు అమెరికా, ఇంగ్లాండ్ మొదటి దేశాల్లో అక్కడ సార తాగకుండా ఉండడానికి వీల్లేదు. అట్లేమీ లేదు. వారు అట్లా అలవాటు చేసుకున్నారు అంతే తప్ప సారా తాగవలసిన పదార్థం కాదు. అది శరీరానికి ఉపకారం చేయదు. మరి ఎట్లా అది లేకుండా ఉండగలుగుతాం? అనేక పదార్థాలు మన శరీరానికి సార ఏ విధంగా శరీరానికి వేడిని ఇస్తుందో అదేవిధంగా శరీరానికి వేడిని ఇచ్చే పదార్థాలు ఆయుర్వేదంలో చాలా కోకోలలు. ఒక ఉదాహరణ చెప్తే, చిన్న ఉదాహరణము. ఒక అమ్మాయికి, ఇప్పుడు ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె కొడుకు దాదాపు సంవత్సరాల పిల్లవాడు. ఇంకొక అమ్మాయికి 8 నెలల పిల్లవాడు. అంటే స్వామీజీ తెప్పలు వచ్చినప్పుడు పక్కలు ఎగిరేస్తారు. ఏం చేయాలి స్వామీజీ? సంకేతంగా చెప్తున్నాను. నేను చెప్పినాను, జాజికాయ ఉంటుంది. జాజికాయను సాన మీద ఈ విధంగా 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఆ పిల్లవాని శరీరంలో ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకొని, అతని ఆయుషాన్ని దృష్టిలో ఉంచుకొని, శరీర బలాన్ని దృష్టిలో ఉంచుకొని, ఋతువుని దృష్టిలో ఉంచుకొని అతనికి ఇవ్వాలి అని చెప్పి నీళ్ళు వచ్చేసారు. ఇవ్వడం జరిగింది. పక్కలు ఎగిరడం పోయింది. ఈ విధంగా మనుషుడు
అభక్ష్య అపేయ పదార్థాలను తీసుకోకుండా జీవించి ఉండగలుగుతాడు. ఉదాహరణ కొరకు వేడిని శరీరంలో వేడిగా ఉంచడానికి ద్రాక్ష పండ్లు ఖర్జూరకాలు శరీరంలో వేడిని పెంచుతాయి, చాలా వేడిని పెంచుతాయి. వాటిని వాడే మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.